చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు కెరియర్. బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్, షూట్స్. ఈ ప్రొఫెషనల్ లైఫ్‌లో పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్‌మెంట్ అని ఏమన్నా మిస్ అయ్యారా మీరు? చాలా మిస్ అయ్యాను. మా రిలేటివ్స్ చాలా మంది నన్ను తిట్టుకున్నారు. అంటే ఉంటాయి కదండీ. అంటే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ నేను ఇయర్లీ 365 డేస్‌లో అట్‌లీస్ట్ 320 డేస్ షూట్ చేస్తూ ఉండేవాడిని. సో, ఓన్లీ సండేస్ లేకపోతే ఎలాంటి ఏదైనా నేషనల్ హాలిడేస్ ఉన్నప్పుడు మాకు గ్యాప్ ఇచ్చేవారు. సాటర్‌డే లేవు, సండే లేవు, డే అండ్ నైట్లు చేస్తూ ఉండేవాళ్ళం. సో, అంటే యూ టెండ్ టు మిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మన ఫ్రెండ్స్ అటెన్షన్, అంటే వాళ్ళ బర్త్‌డేస్‌కి వెళ్ళకపోతే, లేకపోతే వాళ్ళ ఇంపార్టెంట్ అకేషన్స్, మ్యారేజెస్‌కి వెళ్ళకపోతే అలాంటివి ఉంటాయి కదా డెఫినెట్‌గా. అండ్ అందరికంటే ఎక్కువ అలిగేది మన చుట్టాలు కాబట్టి, "ఒరేయ్! నువ్వు మా మనోడి పెళ్ళికి రాలేదు కాబట్టి నేను నీ పెళ్ళికి రానురా" అని అన్నారు. బట్ యాహ్! డెఫినెట్‌గా అలాంటి ఐ మిస్డ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అండి. ఎస్పెషల్లీ వెన్ మై ఫాదర్ వాస్ నాట్ వెల్, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో కూడా ఐ వాస్ డూయింగ్ 3 or 4 ఫిల్మ్స్ అనమాట. సో, ఐ కుడెంట్ స్పెండ్ మచ్ టైమ్. దట్స్ ఆ రిగ్రెట్ ఎప్పుడు ఉంటది జీవితంలో. ఓకే. వాట్స్ యువర్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ విత్ ఈవీవి గారు? అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారో తెలుసుకోవచ్చా? లైక్ ఫన్‌గా చెప్పమంటారా? పర్లేదా? మీకు నచ్చినట్టు చెప్పండి పర్లేదు. అంటే జనరల్‌గా మీరు ఒక అమ్మాయిని ముద్దు పెడితే మీ ఇంట్లో ఏమంటారు? నాకు కొడతారు కదా మీ ఫాదర్ గాని, మదర్ గాని. కొడతా. అంటే నాకేంటంటే మా ఫాదర్ వచ్చి, "ఇదిగో లెఫ్ట్ చీక్‌లో ముద్దు పెట్టుకో, రైట్ చీక్‌లో ముద్దు పెట్టుకో, స్లోగా." ఫస్ట్ నైట్ సీన్‌లు చేసేవారు. అది మా ఇంట్లో ఆయన బెడ్‌రూమ్‌లో. సో, 'కితకితలు' సినిమాలో గీతా సింగ్ తోటి ఫస్ట్ నైట్ అంటే నేను అనుకున్నాను అలా వెనక్కి తిరిగి. అంటే అప్పటి వరకు ఆయనకేంటో తెలీదు ఫ్యాసినేషన్. నా ప్రతి సినిమాలో నాకు పెళ్లి చేసేవారు. అండ్ హనీమూన్, అదే దాన్ని ఏమంటారు, ఫస్ట్ నైట్ సీక్వెన్స్ ఒకటి ఉండేది. సో, అందరూ వచ్చి ఎలా చూస్తున్నారంటే అక్కడ నేనున్నాను, ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు. టెన్నిస్ మ్యాచ్లో ఇటు ఇటు చూస్తున్నారు అందరూ. అంటే మధ్యన ఉన్న టెక్నీషియన్స్ వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, దీనికి ఈయన ఏం చేస్తాడని. మనకేంటి ఇప్పుడు 1 మోర్ చేస్తే వాంటెడ్గా చేస్తాం అనుకుంటాడు ఆయన అని మనకు టెన్షన్. యూనిట్లో ఫస్ట్ టైక్లో అయిపోవాలండి. దాని తర్వాత ఇట్ వాస్ లైక్ ఫస్ట్ డే చాలా టెన్షన్గా ఉంది. ఇంకా అంటే మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాం. ఎక్కడో తెలియకుండా ఫాదర్ కాబట్టి ఎంత చెప్పినా ఆ చిన్న కంఫర్ట్ రావట్లేదు. దాని తర్వాత ఒక అర్థమైపోయి నేనే మధ్యాహ్నం ఏం చేసాను, ఒక 11 ఆ టైంకి వచ్చి మైక్ తీసుకుని ఇలాగే నన్ను, ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవడు ఉండడు, కొడుకుని ఈ చెంప మీద ముద్దు పెట్టు, ఈ చెంప మీద ముద్దు పెట్టుకుని చెప్పి ఫాదర్ నాకు మీరు దొరకడం అదృష్టం ఉంటే అందరు నవ్వేశారు. సో, ఆయన కూడా కొంచెం ఈజీ అయిపోయారు. ఎందుకంటే ఆయనకు కూడా కొడుకుని డైరెక్ట్ చేయాలి, ఇబ్బందిగా ఉంది, అందరు చూస్తున్నారు. సో, ఇద్దరు కాన్షియస్గా ఉన్నాం. ఆ కాన్షియస్ ఇంకా ఆ రోజు తర్వాత బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత అంటే ఆయనతో సినిమాలు అంటే చాలా అంటే రొమాన్స్ పార్ట్ తక్కువ ఉంటుంది. అంటే మా సినిమాలు జనరల్ కామెడీ సినిమాలు తక్కువ ఉంటుంది. ఒక పండగలాగా ఉండేది. ఒక 40 మంది ఆర్టిస్టులు, 45 మంది ఆర్టిస్టులు ఉండేవారు. సో, అదేంటో ఒక తిరునాళ్ళలాగా అందరు బ్రేక్ టైంకి వచ్చేటప్పుడు ఒక పెద్ద బఫేలాగా పెట్టేసుకుని అందరు కూర్చుని, ఇట్ వాస్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ మై డాడ్ అండ్ ద ఎంటైర్ టీమ్. అంత గొప్ప అందంగా సన్నగా ఉండేవాడిని, మీసాలు రాలేదు అల్లరి సినిమా అప్పుడు. ఈడు హీరోనా అని చాలామంది నా ఫ్రెండ్సే క్రిటిసైజ్ చేశారు చాలామంది. సో, ఆ ధైర్యం చాలలేదు. సో, ఒక్కరోజు చాలా బాగుంది సినిమా. అప్పుడు ఆ సినిమాకి నేను క్యాషియర్గా పనిచేశాను. సో, ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్కి అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత మామూలుగా అందరికి షీల్డ్ ఇస్తున్నట్టు క్యాషియర్ అంటే వచ్చాను, తీసుకుని వెళ్ళిపోయాను. అంటే అప్పుడు తనిఖీల భరణ గారు పిలిచి చెప్పారు, "సార్ ఒక్కసారి అని ఆయన ఈవీ గారు అబ్బాయి" అంటే చూసి ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటి, నీ హైట్ ఏంటి అన్నాడు. 6'2.5" అన్నాను. "ఈవీబీజీ అభిషేక్కి జైసే హైట్ ఉస్కో హీరో బనాదో" అన్నాడు. ఆ రోజు ఆయన అంటాం, ఆయన ఎందుకు అన్నాడో తెలియదు. అది ఆ రోజు కరెక్ట్గా తదాస్తు దేవతలు కూడా ఉన్నట్టున్నారు. అయిన తర్వాత ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే చెప్పాను మా ఫాదర్కి, "నాన్నగారు లాగా అనుకుంటున్నారంటే." హీ డెంట్ సే ఎనీథింగ్, హీ డెంట్ సే ఎస్ నో. లేకపోతే ఆయనకి ఏంటంటే బేసిక్ నన్ను డైరెక్టర్ని చేయాలండి, నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వస్తే బాగుంటుందని నన్ను మా ఫాదర్కి అది, ఎందుకంటే ఆయన డైరెక్టర్ కాబట్టి ఆ వారసత్వం నేను క్యారీ చేయాలని నాకు ఉండేది అని. అప్పుడు నేను చెప్తే మా ఫాదర్ వచ్చి మా బ్రదర్ కంటే ముందు నన్నే యాక్టింగ్ క్లాస్లో జాయిన్ చేశారు. సో, ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. బట్ ఒకటి ఏంటంటే ఫస్ట్ సినిమా నాకు మా ఫాదర్కి ఒక చిన్న, అంటే మీ ఇద్దరు టామ్ అంటే బాగా ఇష్టం నాకు. మా ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఇలా మాట్లాడుకునేవాళ్ళం. సో, నేనేమన్నానంటే నేను ఎవరితో సినిమా చేస్తాను, నా డెబ్యూ సినిమా మాత్రం మీతో చేయను అని చెప్పాను. అలాగే డెబ్యూ సినిమా ఆయనతో చేయలేదు. సెకండ్ సినిమా చేసిన తర్వాత థర్డ్ సినిమా ఆయనతో తొట్టి గ్యాంగ్ సినిమా చేయడం జరిగింది. సో, వెరీ హ్యాపీ. మేము ఒక విషయం విన్నామా, నిజమో కదా తెలీదు, మీరు ఫస్ట్ డే షూటింగ్ మీ నాన్నగారు మీ యాక్టింగ్ చూసి మీతో ఒక డే మాట్లాడలేదు అని విన్నాం, అది నిజమేనా? అసలు మా ఫస్ట్ డే షూటింగ్ మా నాన్నగారు రాలేదండి. ఎందుకంటే చాలా రోడ్స్ మీద చేసాం. నాకు బాగా గుర్తు, మన రామన్న స్టూడియోలో స్టార్ట్ అయ్యింది. ఒక 15 మంది ఉన్నాం అంతే. నాకు బాగా గుర్తు ఏంటంటే ఆ రోజు ఎక్కడో చెక్ పోస్ట్ దగ్గర సీక్వెన్స్ చేస్తుంటే ఒక అతను వచ్చి ఏ సీరియల్ అని అడిగాడు.
అంటే లిమిటెడ్ క్రూ ఉంది కాబట్టి అంటే షూటింగ్ అంటే జనాలు ఒక 70 మంది 80 మంది ఉంటారు కాబట్టి ఆ సినిమా ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో గరీలా అంటే లొకేషన్ పర్మిషన్ లేకుండా చిన్న గొర్రెల స్టైల్ అంటే లిమిటెడ్గా వెళ్ళిపోయి అక్కడ చేసేసుకుంటూ వచ్చేసారు షూటింగ్. సో ఆయన సినిమా అయ్యేదాకా చూడలేదు, అంటే డబ్బింగ్లో కూడా చూడలేదు. ఆయన సినిమా రిలీజ్ బిఫోర్ 10వ తారీఖు రిలీజ్ అంటే 9వ తారీఖు నైటే చూశారు. సో ఆయన ఎప్పుడు లొకేషన్ కూడా రాలేదు. ఓకే అన్న. మేము ఇంకా ఇందాక చెప్పినట్టే మేము మా చిన్నప్పటి నుండి స్కూల్కి వెళ్ళి రాగానే టీవీలో పెట్టుకుంటే కితకితలు కానీ, బ్లేడ్ బాబ్జీ కానీ, బెండోప్పరావు అట్లాంటి సినిమాలు అప్పుడు ఎంత నవ్వామో ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత చూసినా కూడా సేమ్ అదే విధంగా మాకు ఆ కామెడీ వస్తుంది, ఆ నవ్వు మా మా ఫేస్ పైన ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ అండి. మేము ఇంకా అట్లాంటి కామెడీ ఫిల్మ్స్ కూడా ఎక్స్పెక్ట్ డెఫినెట్గా అండి, మీ పిల్లలకు కూడా నచ్చే సినిమా చేస్తాను నేను. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.